సో ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి జనం దగ్గరికి వెళ్తున్నప్పుడు, బయటికి వెళ్తున్నప్పుడు జనాలు వస్తున్నారు, జనం కనపడుతున్నారు, కెమెరాలో ఫ్రేమ్లో నిండుగా జనాలు ఉన్నట్టు కనపడుతోంది. సో దీనిపైన ప్రత్యర్థి పార్టీలు ఏం మాట్లాడినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం చంకలు గుద్దుకుంటోంది. మా నాయకుడు బయటికి వెళ్తే జనాలు చూడండి ఎలా వస్తున్నారు అని. జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్స్ ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియానో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియానో తాపత్రయపడుతూ ఉంది. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ జనాలతో ఆయనున్న విజువల్స్ని చూపిస్తూ, జనాలతో ఆయనున్న ఫోటోలను చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి వెంటే జనం ఉన్నారని చెప్పే ప్రయత్నం చేస్తుంది. సో ప్రత్యర్థి పార్టీల విమర్శలు ఎలా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉంది. జనం వస్తే సరిపోతుందా? జనం వస్తే అధికారం వచ్చేస్తుందా? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిన అంశం. ఎన్నికల కంటే ముందు కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనలు చేసిన సందర్భంగా విపరీతంగా జనం జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు రావడం చూశాం. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అవి గ్రీన్ మ్యాట్లు అనొచ్చుగాక, ఇంకేదో అనొచ్చుగాక, ఇంకేదో విమర్శలు చేయొచ్చుగాక, ఆ రోజు కూటమి నాయకుల సభలకు మించి జగన్మోహన్ రెడ్డి సభలకు జనం వచ్చిన మాట నిజం. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా లక్షల సంఖ్యలో జగన్ సభలకు జనం హాజరవ్వటం నిజం. జగన్ బస్సు యాత్రలో పెద్ద సంఖ్యలో జనం ఆయనతో పాటు యాత్రలో కదలటం నిజం. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా జనం ఆయన కలవడం కోసం పరిగెత్తటం నిజం. ఇన్ని నిజాల మధ్య ఎన్నికలకు వెళ్తే 11 సీట్లకు వైసీపీ పరిమితమైంది. అవన్నీ అబద్ధమని అప్పుడు ప్రతిపక్ష పార్టీలు, ప్రస్తుత అధికార పార్టీ మాట్లాడి ఉండొచ్చు కాక, అవన్నీ నిజం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో అవన్నీ నిజం. మీడియా ఎక్స్పీరియన్స్ చేసింది, విజువల్స్ కనపడ్డది, జనాలు కనపడ్డది. సో అన్ని నిజాల మధ్య మీకు వచ్చింది 11 సీట్లే. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జనాల దగ్గరికి వెళ్తున్నారు రకరకాల సమస్యలపైన. సో గతంలో పొలిటికల్ మీటింగ్స్ కాబట్టి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు డబ్బులు ఇచ్చో ఇంకేదో ఇచ్చో జనాలను తీసుకొచ్చారు, జనాలు కనపడ్డారు అనుకుందాం. సో ఇప్పుడు జనాల దగ్గరికి వెళ్తున్నారు. మిర్చి రైతుల పరామర్శ, పొగాకు రైతుల పరామర్శ, మామిడి రైతుల పరామర్శ, ఇంకెవరిదో పరామర్శ, మెడికల్ కాలేజీల ధర్నా, పెళ్ళిళ్ళు, ఈ కారణం ఏదైనా ఆయన బయటికి వెళ్ళినప్పుడు జనాలు వస్తున్నారు. ఆ జనాలను చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వచ్చేసామనుకుంటోంది, మా బలం పెరిగింది అనుకుంటోంది, మమ్మల్ని ఇంకెవరు ఆపలేరు అనుకుంటోంది. 2029 క్యాలెండర్ రావడమే ఆలస్యం, మేము ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటాం అని అనుకుంటోంది. ఇది నిజమా? ఈ భ్రమల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే సరిపోతుందా? కేవలం జనం కనపడితే, జనం వస్తే సరిపోతుందా? అధికారంలోకి వచ్చేస్తారా అనే ఆత్మవిమర్శ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసుకోకపోతే వాళ్ళని వాళ్ళు మోసం చేసుకున్నట్టు అవుతుంది.